దేవుడు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం ద్వారా మీతో ఏం మాట్లాడుతున్నారు. ఆ యొక్క వాక్యం ద్వారా మీకు తెలుసుకున్న విషయాలేంటి, మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ యొక్క వాక్యము బైబిల్ గ్రంథంలోని యెషయా గ్రంథంలోని 30వ అధ్యాయంలోని 23వ వచనము మీకు ఎలా ఉపయోగపడుతుంది, మీ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది, మీకు దాని గురించి ఏమైనా తెలుసా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, వేసవి కాలము, చలికాలం ఉంటుంది కదా, వర్షాకాలం ఉంటుంది కదా, ఆ వర్షాకాలంలో పండే పంటల గురించి దేవుడు చెప్తున్నాడు. తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ వర్షాకాలంలో వచ్చే వర్షం గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ వర్షం ఎప్పుడు ఏ కాలంలో వస్తుందో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము ఎలా, దేనికోసం ఉపయోగపడుతుంది, ఆ వర్షం ఎంతగా ఉపయోగపడుతుంది, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే ఆ వర్షాన్ని కురిపించేది దేవుడు అని అర్థం. ఆ సమయంలో దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు అని అర్థం. దేవుడు దాని సమయమున నేలకు కావలసిన వర్షము దాని సమయమున పుట్టించుచున్నాడు, కురిపించుచున్నాడు, కుమ్మరించుచున్నాడు. తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నేలకు కావలసిన ఆహారాన్ని, వర్షాన్ని, నీటిని ఒక ఆకాశము నుంచి కురిపించుచున్నాను. ఎప్పుడు? వర్షాకాలము. ఎందుకు అంటే విత్తనాలు వేయుట కొరకు, ప్రజలు విత్తనములు వేయుట కొరకు, ఆ విత్తనముల ద్వారా పంటలు దిగబడి వచ్చుట కొరకు, పంటల ద్వారా లబ్ధి పొందుట కొరకు వ్యవసాయదారులందరూ ఆ వాక్యం ద్వారా లబ్ధి పొందుటకు, నా బైబిల్లో ఉన్నదని తెలుసుకొనుటకు దేవుడు వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. ఇగో మీకు నేను ఆహారాన్ని ఇవ్వగలను, నేను మీకు వర్షాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి లబ్ధి పొందించగలనని తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు వాక్యం చెప్పేది ఏంటంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనంలో, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార రసములు కలదయ్యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిలలో మేయును. దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, పశువులకేమో గడ్డి బిల్లులో మేయడానికి గడ్డినిస్తున్నాడు అని అంటున్నాడు. ఎండాకాలంలో గడ్డి మొలుస్తుందా? మొలవదు. కానీ వర్షాకాలం ముందట చిన్న చిన్న వానలు పడుతూ ఉంటాయి. పడ్డప్పుడు గడ్డి పెరిగి ఆ యొక్క ఎద్దులకు కావలసిన ఆహారం పుడుతుంది. అంటే ఎద్దులకు కావలసిన ఆహారం కూడా, ఎద్దులకు, బర్రెలకు, పశువులకు అన్నిటికి కావలసిన ఆహారాన్ని పుట్టించడం కోసం, వాటికి ఇవ్వడం కోసం దేవుడు ఆ యొక్క ఆకాశం నుండి వర్షాన్ని కురిపించుతున్నాడు. ఆ వర్షాకాల సమయంలో ఒక్కొక్కసారి సమ్మరు వచ్చినప్పుడు కూడా వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఆ యొక్క ఎద్దుల కోసం, ఆ పశువులను ప్రేమించినందుకు, ఆ పశువులకు ఆహారం పెట్టడం కోసం ఆ వర్షాన్ని కుమ్మరించి ఆహారంగా గడ్డిని మారుస్తున్నాడు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును.